ఏపీ కోనసీమలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కోనసీమలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ అయింది. బ్లోఅవుట్ తరహాలో 100 అడుగుల వరకు గ్యాస్ ఎగిసిపడుతుంది. గ్యాస్ లీకేజీను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా భారీగా మంటలు అలుముకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఓఎన్జీసీ సిబ్బంది. మధ్యాహ్నం ఓఎన్జీసీ బావి దగ్గర పేలుడు నిర్వహించిన క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి లీకేజీ సంభవించినట్లు గుర్తించారు. భారీగా గ్యాస్ బయటకు రావడం, గ్రామంలోకి వ్యాపించడంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ అధికారులతో మాట్లాడారు. తాము ఇప్పటికే అధికారులతో మాట్లాడామని, సహాయ చర్యలను ముమ్మరం చేయించామని చెప్పారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు సీఎం. మంటలు వెంటనే అదుపులోకి వచ్చేలా చూడాలని చెప్పారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. గ్యాస్ మయమైపోయింది మొత్తం అంతాను. గ్యాస్ బ్లాస్ట్ అయిపోయింది. ప్రజలు మాత్రం ఎలర్ట్గా ఉండాలని కోరుతున్నాను నేను. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అంత దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, ఏమాత్రం బాగలేదు. ఎవరు ఏమాత్రం కూడా చాలా ఎలర్ట్గా. ఏపీ కోనసీమలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ అయింది. బ్లోఅవుట్ తరహాలో 100 అడుగుల వరకు గ్యాస్ ఎగిసిపడుతుంది. గ్యాస్ లీకేజీను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా భారీగా మంటలు అలుముకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఓఎన్జీసీ సిబ్బంది. మధ్యాహ్నం ఓఎన్జీసీ బావి దగ్గర పేలుడు నిర్వహించిన క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి లీకేజ్ సంభవించినట్లు గుర్తించారు. భారీగా గ్యాస్ బయటకు రావడం, గ్రామంలోకి వ్యాపించడంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ అధికారులతో మాట్లాడారు. తాము ఇప్పటికే అధికారులతో మాట్లాడామని, సహాయక చర్యలను ముమ్మరం చేయించామని చెప్పారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు సీఎం. మంటలు వెంటనే అదుపులోకి వచ్చేలా చూడాలని చెప్పారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. మాత్రం కూడా చాలా ఎలర్ట్గా ఉండాలి ప్రజలు.